కుజుడిపై శని మూడో చూపు. ఈ 5 రాశుల వారు జూలై 13 వరకు జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిష్యంలో శని, అంగారక గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది. కుజుడు జూన్ 1న మేషరాశిలోకి ప్రవేశించి జూలై 12, 2024 వరకు అక్కడే ఉంటాడు. కుజుడు మేషరాశిలోకి ప్రవేశించడం వల్ల శనిదేవుని మూడవ చూపు అంగారకుడిపై పడుతోంది కాబట్టి కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశుల వారు ఈ కాలంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. జూలై 12 వరకు ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. కర్కాటక రాశి, మీరు ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. మీ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. స్నేహితులతో సమయం గడుపుతారు. మీరు వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. కోపం తగ్గించుకుని శాంతంగా ఉండాలి. మీరు ఉద్యోగంలో కొంత అదనపు బాధ్యతను పొందవచ్చు. విద్యా సంబంధిత పనుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వృశ్చిక రాశి, ఆటంకాలు ఉండవచ్చు. మీ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో సమయం గడపండి, లేకుంటే మీరు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మకర రాశి, చర్చకు దూరంగా ఉండండి. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆలోచనాత్మకంగా మాత్రమే ఖర్చు చేయండి. మనస్సు కలత చెందుతూనే ఉంటుంది. వాహన సౌఖ్యం తగ్గవచ్చు. విద్యా సంబంధిత పనులపై దృష్టి సారిస్తారు. ఈ సమయంలో కొత్త పనిని ప్రారంభించే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. కుంభరాశి జాతకులకు మనస్సు కలత చెందుతూనే ఉంటుంది. ఓపిక ఉండదు. మాటల్లో కర్కశత్వం ప్రభావం కూడా ఉండవచ్చు. సంభాషణలో సమతుల్యతతో ఉండండి. సహనాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. కోపం వస్తున్నప్పుడు కాస్త సంయమనంతో వ్యవహరించండి. శాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. సంభాషణలో కూడా సమతుల్యతను కాపాడుకోండి. సహనం తగ్గుతుంది. ఎక్కువ శ్రమ ఉంటుంది. మీన రాశి జాతకులకు డబ్బు సమస్యలు కూడా ఉండవచ్చు. పనికిరాని విషయాల్లో తలదూర్చకుండా జాగ్రత్త పడండి. మీరు కొన్ని శుభవార్తలను అందుకోవచ్చు. మీరు మీ కుటుంబంతో ఎక్కడికైనా షికారుకి వెళ్ళవచ్చు. ప్రత్యేక జాగ్రత్త అవసరం. ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కూడబెట్టిన సంపదలో తగ్గుదల ఉండవచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.